Condition for optical activity. What is the condition that should be fulfilled by the molecule to show optical activity? అది ఇక్కడ మన టాపిక్. For a molecule to become optically active, it should have, for a molecule to become optical active, it should have chirality. It should have chirality. For a molecule to become optically active, that molecule should have chirality. What is the meaning of chirality? Chirality is a Greek word and it means handedness. Handedness. అంటే మన హ్యాండ్ ఎలా ఉంటుందో మాలిక్యూల్ కూడా అలాగే ఉండాలి. మరి హ్యాండెడ్నెస్కి క్యారెక్టరిస్టిక్స్ ఏంటో చూద్దాం. లెట్ us suppose this is our hand. This is little finger, this is ring finger, this is middle finger, index finger, and this is thumb finger. This is our hand. Now our hand will have some properties. Number 1, our hand does not have plane of symmetry. Plane of symmetry is absent. Plane of symmetry is absent. The symbol for plane of symmetry is sigma. Plane of symmetry అంటే ఏంటి? మన హ్యాండ్ మీద మన హ్యాండ్ ద్వారా ఏదైనా ఒక ప్లేన్ పెట్టామనుకోండి, ఆ ప్లేన్ గనక హ్యాండ్ని 2 ఈక్వల్ పార్ట్స్ చేస్తే ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉందనేవాళ్ళం. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇటువైపు తంబ్ వచ్చింది కానీ ఇటువైపు తంబ్ లేదు. దెర్ఫోర్ అవర్ హ్యాండ్ ఈజ్ నాట్ హ్యావింగ్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ. ఓకే, దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్రాపర్టీ. అండ్ అగైన్ అవర్ హ్యాండ్ డస్ నాట్ హ్యావ్ సెంటర్ ఆఫ్ సిమెట్రీ. సెంటర్ ఆఫ్ సిమెట్రీ ఈజ్ ఇండికేటెడ్ బై ఐ. సెంటర్ ఆఫ్ సిమెట్రీ కూడా యాబ్సెంట్ అన్నమాట. సెంటర్ ఆఫ్ సిమెట్రీ అంటే ఒక పాయింట్ నుంచి ఏ డైరెక్షన్లో వెళ్ళినా కానీ ఒకలాగే ఉండాలి. కానీ ఈ డైరెక్షన్లో వెళ్తేనేమో థంబ్ వస్తుంది, ఈ డైరెక్షన్లో వెళ్తేనేమో లిటిల్ ఫింగర్ వస్తుంది. సో అంటే వేరువేరుగా ఉంది కాబట్టి సెంటర్ ఆఫ్ సిమెట్రీ కూడా యాబ్సెంటే. అండ్ థర్డ్ పాయింట్ ఈజ్ అవర్ హ్యాండ్ విల్ హ్యావ్ మిర్రర్ ఇమేజ్. ఏ ఆబ్జెక్ట్కైనా మిర్రర్ ఇమేజ్ ఉండిద్ది, అందులో ఏం డౌట్ లేదు. అవర్ హ్యాండ్ ఈజ్ హ్యావింగ్ మిర్రర్ ఇమేజ్, బట్ దట్ మిర్రర్ ఇమేజ్ ఈజ్ నాన్ సూపర్ ఇంపోజబుల్. నాన్ సూపర్ ఇంపోజబుల్. నాన్ సూపర్ ఇంపోజబుల్ అంటే సపోజ్ ఇక్కడ మనం మిర్రర్ పెట్టామనుకోండి, ఆ మిర్రర్లో దీని ఇమేజ్ వస్తుంది, ఆ ఇమేజ్కి ఇక్కడ ఏమొస్తుంది, తంబ్ వస్తుంది. కాబట్టి దీన్ని తీసుకొని వెళ్ళి ఇక్కడ పెడితే తంబ్ కింద తంబ్ రావట్లేదు కదా, కాబట్టి నాన్ సూపర్ ఇంపోజబుల్ అనమాట. కావాలంటే డయాగ్రామ్ డ్రా చేద్దాం. ఇది ఒరిజినల్గా మన హ్యాండ్ అనుకోండి, దాని మిర్రర్ ఇమేజ్ ఎలా ఉంటుంది, దీనికి ఇటువైపు రైట్ సైడ్ వచ్చింది కదా, ఇక్కడ లెఫ్ట్ సైడ్ వస్తుంది తంబ్. తర్వాత ఇది ఇండెక్స్ ఫింగర్, ఇది మిడిల్ ఫింగర్, ఇది లిటిల్ రింగ్ ఫింగర్, ఇది లిటిల్ ఫింగర్. ఓకే, సో దిస్ ఈజ్ ఒరిజినల్ హ్యాండ్ అండ్ దిస్ ఈజ్ ద mirror image. Now put this mirror image over this original hand. Will it get superimposed? No. ఎందుకనంటే ఇక్కడ తంబు ఉంది కదా, ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెడితే తంబు కింద తంబు రాదనమాట. అంటే సూపర్ ఇంపోజ్ అవ్వట్లేదు. అలా సూపర్ ఇంపోజ్ అవ్వదు. దట్ ఇంప్లైజ్ ఇట్ ఈస్ హ్యావింగ్ నాన్ సూపర్ ఇంపోజబుల్ మిర్రర్ ఇమేజ్. కాబట్టి మన హ్యాండ్కి 3 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ 3 ప్రాపర్టీస్ని ఏమంటారంటే కైరాలిటీ అంటారు. ఏంటి ఆ 3 ప్రాపర్టీస్? ప్లేన్ ఆఫ్ సిమెట్రీ యాబ్సెంట్ అవ్వాలి, సెంటర్ ఆఫ్ సిమెట్రీ యాబ్సెంట్ అవ్వాలి, మిర్రర్ ఇమేజ్ నాన్ సూపర్ ఇంపోజబుల్ అవ్వాలి. ఓకే, మరి ఇప్పుడు ఈ ప్రాపర్టీస్ అన్నీ కనుక ఏదైనా ఒక మాలిక్యూల్కి ఉంటే ఆ మాలిక్యూల్ని కైరల్ మాలిక్యూల్ అంటారు. కైరల్ మాలిక్యూల్. మరి ఆ కైరల్ మాలిక్యూల్ రావాలంటే మన ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఎలా ఉండాలో చూద్దాం. ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ we deal with compounds containing carbon.
We know that the carbon atom will undergo 3 types of hybridizations. We know that carbon atom will have 3 types of hybridizations. Number 1, sp hybridization. Number 2, sp2 hybridized, and then again sp3 hybridized. sp hybridization, sp2 hybridization, sp3 hybridization. What is the structure of sp hybridization? Linear, trigonal planar, and tetrahedral. Linear is a planar molecule. Trigonal planar is also a planar molecule, and a tetrahedral is non-planar molecule. మనకి ఎప్పుడు కూడా ప్లేనార్ మాలిక్యూల్ వచ్చింది అంటే దాంట్లో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉండిద్ది. we will have plane of symmetry. ఎందుకని ఉంటుందంటే ప్లేనార్ మాలిక్యూల్ని మనం మధ్యలోకి 2 పార్ట్స్ కింద కట్ చేసేయచ్చు, 2 లేయర్స్ కింద కట్ చేసేయచ్చు, 2 ఈక్వల్ పార్ట్స్ వచ్చేస్తాయి. కాబట్టి ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉండిద్ది. ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంది కాబట్టి ఆ సబ్స్టెన్స్ ఏమైపోతుంది, ఆప్టికల్లీ యాక్టివ్ అయిపోతుంది, ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ అవుతుంది. కాబట్టి ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఎక్కడైనా sp కార్బన్ కానీ sp2 కార్బన్ కానీ ఉంటే అవన్నీ ఆప్టికల్లీ ఇన్యాక్టివే. మరి sp3 అంటే టెట్రాహెడ్రల్ కదా, అది నాన్ ప్లేనార్ కదా. నాన్ ప్లేనార్ టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్ ఏంటి? కార్బన్ విత్ 4 బాండ్స్ అరేంజ్డ్ ఇన్ టెట్రాహెడ్రల్ డైరెక్షన్. ఓకే, ఇలా టెట్రాహెడ్రల్ ఓరియంటేషన్లో 4 బాండ్స్ ఉంటే మరి దీంట్లో ఎప్పుడెప్పుడు ఆప్టికల్ యాక్టివిటీ వచ్చిందో చూద్దాం. నెంబర్ 1, ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ కార్బన్ విత్ ఆల్ ద గ్రూప్స్ డిఫరెంట్, అన్ని గ్రూప్స్ డిఫరెంట్ ఉన్నాయనుకోండి, ఏ, బి, సి, డి, అన్ని గ్రూప్స్ డిఫరెంట్ ఉంటే మనం ఎట్లా ట్రై చేసినా కానీ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉండదు. దెన్ we will have optically active, అది యాక్టివ్ అవుతుంది. అలా కాకుండా మన దగ్గర ఉన్న కార్బన్కి 2 సిమిలర్ గ్రూప్స్ ఉంటే అప్పుడు ఏమవుతుంది? 2 సిమిలర్ గ్రూప్స్ ఉంటే ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇక్కడ ఏ సిమిలర్ గ్రూప్స్ ఉన్నాయి, ఇది బి అనుకోండి, ఇది డి అనుకోండి. ఈ రెండిటికి మధ్యలోంచి మనం ఒక ప్లేన్ పెట్టేయచ్చు. ప్లేన్ పెట్టేస్తే ఏ మ్యాచ్ అయిపోయింది కదా, ప్లేన్ ఆఫ్ సిమెట్రీ వచ్చింది. ప్లేన్ ఆఫ్ సిమెట్రీ వస్తే అదేమవుతుంది? ఇన్యాక్టివ్ అయిపోతుంది అన్నమాట. అలా కాకుండా 3 సిమిలర్ గ్రూప్స్ ఉన్నాయనుకోండి, అది కూడా ఇన్యాక్టివే. అలా కాకుండా 2 సిమిలర్ గ్రూప్స్ మళ్ళీ 2 సిమిలర్ గ్రూప్స్ ఉన్నాయనుకోండి, అది కూడా ఇన్యాక్టివే. కాబట్టి యాక్టివ్ అవ్వాలి అంటే కంపల్సరీ కార్బన్ చుట్టూతో ఎలా ఉండాలి? 4 డిఫరెంట్ గ్రూప్స్ ఉండాలి. If a carbon is surrounded by 4 different groups around it, we call it as asymmetric carbon. దాన్ని asymmetric carbon అంటారు. ఆ asymmetric carbon ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా ఆ మాలిక్యూల్ కైరల్ అయిపోతుంది అనమాట. ఇట్ విల్ ఆటోమేటిక్ కార్బన్ చుట్టూతా 4 డిఫరెంట్ గ్రూప్స్ ఉంటే అది కైరల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ CABCD. So let us write what is asymmetric carbon. Asymmetric carbon is nothing but carbon surrounded by 4 different groups. It is